రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్. రైల్వే జాబ్ కోసం ఎన్నేళ్ల నుంచి ట్రై చేస్తున్నా జాబ్ సాధించలేకపోతున్నారా? రైల్వేలో టెంపరరీ జాబ్ అయినా పర్వాలేదని అనుకుంటున్నారా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత రైల్వేను నిజంగానే ప్రైవేటైజేషన్ చేస్తారని మీరు నమ్ముతున్నారా? ఏ అవును, బి కాదు. ఇక రైల్వే జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన విషయానికి వస్తే ఈస్టర్న్ రైల్వేలో భారీగా జాబ్ వేకెన్సీలు పడ్డాయి. ఈస్టర్న్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అప్రెంటిస్షిప్ కింద మొత్తం 3115 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ కు అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 24 కి స్టార్ట్ అయి అక్టోబర్ 23 కి క్లోజ్ అవుతుంది. 10th తో పాటు ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, పెయింటర్, వైర్మెన్ ఇలా క్లాస్ 5 జాబ్స్ ను ఫిల్ చేయనున్నారు. ఈస్టర్న్ రైల్వే కింద ఉన్న డిఫరెంట్ డివిజన్స్ లో ఉన్న వేకెన్సీలను నోటిఫికేషన్ లో ఇచ్చారు. మొత్తం 3115 వేకెంట్ పోస్టులున్న సంగతి తెలిసిందే. ఈస్టర్న్ రైల్వేలో ఉన్న అన్ని డివిజన్లలో అత్యధికంగా హౌరా డివిజన్ లో 659 ఖాళీలు, సియాల్డా డివిజన్ లో 440 ఖాళీలు, జమల్పూర్ వర్క్ షాప్ లో 667 ఖాళీలు, ఇంకా మిగతా డివిజన్లలో ఉన్న అన్ని వేకెంట్ పోస్టులు కలిపి మొత్తం 3115 క్లాస్ 5 జాబ్స్ వేకెంట్ గా ఉన్నాయి. ఇక ఇంతకు ముందే చెప్పినట్లు అప్లై చేసుకోవాలనుకున్న క్యాండిడేట్ ఇంటర్మీడియట్ లేదా 10th పాస్ అవడంతో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ను కూడా కలిగి ఉండాలి. క్యాండిడేట్ మినిమం ఏజ్ 15, మాక్సిమం ఏజ్ 24 కి మించి ఉండరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు ఏజ్ విషయంలో కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది. క్యాండిడేట్ల సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందుగా అప్లై చేసుకున్న క్యాండిడేట్ల 10th, ఇంటర్, ఐటీఐ మార్క్స్ ను బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు. మొత్తం సెలక్షన్ విధానం అంతా మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. రిజర్వేషన్ క్యాండిడేట్లలో కూడా ఇదే మెరిట్ సిస్టమ్ ను ఫాలో అవుతారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరిగినా క్యాండిడేట్ల క్యాండిడేచర్ ను రద్దు చేస్తారు. సో అప్లికెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్లు www.rrcer.org అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ లో అభ్యర్థులు ఈస్టర్న్ రైల్వేలో ఉన్న ఏ యూనిట్ కైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లో క్యాండిడేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి సరిగ్గా ఎంటర్ చేయాలి. ఎందుకంటే కాల్ లెటర్ అప్డేట్స్, షార్ట్ లిస్ట్ అప్డేట్స్ అన్ని అక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కే వస్తాయి. అప్లికేషన్ ఫీజు జనరల్ క్యాండిడేట్లు అయితే 100 రూపాయలు, రిజర్వేషన్ క్యాండిడేట్లు అయితే ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం క్యాండిడేట్ rrcer.org అనే అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వాలి. అప్లై చేసే క్యాండిడేట్లు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్లికేషన్ ప్రాసెస్ లో ఏ చిన్న తప్పు జరిగినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో క్యాండిడేట్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్లకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేసేవి అప్రెంటిస్ జాబులు మాత్రమే అని అనుకోకుండా క్యాండిడేట్లు లేట్ చేయకుండా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే రైల్వేలో అప్రెంటిస్ అయినా కూడా తర్వాత పర్మనెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 24 నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 23కే క్లోజ్ అవుతుంది. సో రైల్వే ఆస్పిరెంట్స్ లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.